గ్యారంటీ అనేది దేవుడు అన్నమాట, క్రిస్తు అన్నమాట. దేవునికి స్తోత్రం. రక్షణ ఓడలో ఉన్న నీవు నాశనమైపోలేదు. సమస్యలు ఎంత పెద్దవి వచ్చినా, తుఫాన్ గాని, గాలి, వరద ఏది వచ్చినా క్రిస్తులో ఉన్న నీవు నేను నాశనం అయిపోలేదు. హల్లెలూయా. దేవుడు నన్ను తప్పకుండా కాపాడుతారు. 100% ఇవ్వగల దేవుడు కాపాడుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నోహును అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్ ను కాపాడిన అదే జీవంగల దేవుడు ఈ కాలంలో కూడా నిన్ను కాపాడుతున్న కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. హల్లెలూయా. కాబట్టి సువార్త మీన్ ఎంత గొప్పది, సువార్త వినడం గొప్పది. సువార్త చెప్పేవారు పాదములు కూడా చాలా అందమైనదని పరిశుద్ధ గ్రంథం ప్రియులరా ఎంతో ఆశీర్వాదం అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, క్రిస్తులో ఉన్న మనం నాశనం అయిపోలేదు. కాబట్టి మనం చూస్తున్నాము దేవుడు చెప్పినట్టు నోహ చేసామన్నమాట. దేవుడు చెప్పినట్టు చేసాము. చక్కని ఓడ తయారు చేసాము. పామలి వారందరూ తనతో పాటు అందరు ప్రియులారా మనం చూస్తున్నాం దాంట్లో ప్రవేశించాం. ప్రవేశించిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవుడు దాని ఒక డోరు ప్రియులారా మోసేస్తున్నట్టు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవుడు ప్రియులారా అది చేస్తున్నట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము దేవుడు చెప్పినట్టు వర్షం పడింది అనమాట. దాదాపు 40 రోజులు అనమాట వర్షం. కాబట్టి ఆ కాలంలో నోవహుకు ప్రియులారా దాదాపు 600 సంవత్సరం అంటే వయసు అనమాట. కాబట్టి వర్షం ప్రారంభించాము, పెద్ద వర్షం. తర్వాత ప్రియులారా మనం ఎంతగా వర్షం పడుతున్న కొలది, ఎంతగా నీళ్లు పెరుగుతున్న కొలది ప్రియులారా మనం చూస్తుంటే నోవహు ఆ ఓడ కూడా ప్రియుల బైబిల్ గ్రంథం మనకు చూడవచ్చు. 7వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. నోవహుకు ఓడ కూడా పైకి వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. కిందకి వెళ్ళిపోవడం కాదు, పైకి వస్తుంది అనమాట. వర్షం పడుతున్న కొలది నీళ్లు ఇంకా సాగుతున్నాయి. కానీ ప్రియులరా నోహు తన ఫ్యామిలీ మాత్రం 100% సేఫ్టీలో ఉన్నామన్నమాట. కానీ అదే సమయంలో ఇంకొక వైపు చాలా ఏడ్పు మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది తప్పకుండా ఏడ్చారు. చాలా మంది అబ్బో నన్ను రక్షించమని చాలా మంది ఏడ్చిన వారు ఉండవచ్చు. కాబట్టి ప్రియులరా ఇది కృపాకాలం అనమాట. ఇది సువార్త ప్రేరించే కాలం అనమాట. పరిశుద్ధాత్మ నింపబడి అపోస్తలుల గారి 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్టు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. యెరూషలేములో యెహూదియ సమరి బూదియ గంధం దాకే నా సాక్షిగా మీరు ఉండాలి. అంటే సువార్త ప్రేరించే కాలంలో మనం ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడు అనేకులను అభిషేకించి సువార్త హల్లెలూయా సువార్తికులను చాలా ఘనంగా దేవుడు వాడుతున్న కాలంలో ఉన్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇది రక్షణ కాలం. ఇది మంచి సమయం, రక్షణ పొందుకోవడానికి ఇది మంచి సమయం అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఓడ ప్రియులరా మనం రక్షణ ఓడ యొక్క డోరు తెరబడి ఉంది అనమాట. దాన్ని ఇప్పుడు ఎంటర్ చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ద్వారా, సువార్త ద్వారా, గుడ్ న్యూస్ ద్వారా ఇప్పుడు దానిలో ప్రవేశించుకోవచ్చు. కానీ ఒకరోజు దేవుడు అది మూసివేస్తాడనమాట. అల్లెల్లి మూసివేస్తాడు. తర్వాత ప్రియులరా సువార్త ప్రకటన అంటే కృపా సువార్త పరిచర్య లేదనమాట. హల్లెలూయా. ఇప్పుడు దానికి ముందు ప్రవేశించాలన్నమాట. అంతవరకు ప్రియులారా ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. ఒకవేళ ఈ మాటలు వింటున్న వ్యక్తి మీరు ఒకవేళ ప్రదాక రక్షణ పొందలేని వ్యక్తి ఉంటే, పాపక్షమాణం పొందలేని వ్యక్తి ఉంటే ఇదే మంచి సమయం అన్నమాట. యేసుక్రీస్తు అందరి కొరకు ప్రాణం పెట్టాం. అందరి కొరకు ప్రాణం పెట్టాం, మరణించాం పాప క్షమాపణ కొరకు. పాపానికి యేసుక్రీస్తు అనమాట. రక్తం కలువరి శిలువలో దేవుడు ప్రియులారా ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి అది నా కొరకు అనమాట, మన అందరి కొరకు అనమాట. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్క మనిషి కొరకు అనమాట. లేదు అంటే ప్రియులరా ఆత్మ నాశనం అయిపోతుంది అనమాట. ఆత్మ నాశనం అంటే ఆత్మ దేవుని నుండి దూరం అయిపోవడమే నాశనం అనమాట. జీవం కలిగిన దేవుని నుండి పాపం ద్వారా ఆత్మ దేవుని నుండి దూరంగా ఉండడమే నాశనం. అందుకొరకు సువార్త మీద రక్షణ పొందిన నీ యొక్క ఆత్మ ఇప్పుడు యేసుతో పరిశుద్ధాత్మతో కలిసి ఉన్నా కాబట్టి నేను 100% సేఫ్టీలో మన ఆత్మ ఉంది అని సత్యం పరిశుద్ధాత్మ వలన గ్రహించుకొని ఆనందించుకోవాలి, ఆరాధించుకోవాలి. మనం చాలాసారి మనం ఎలా అంటే బయట ఉన్న కొన్ని విషయాలు, ఆస్తిపాస్తుల గురించి కానీ, పెళ్లి విషయంలో గురించి కానీ, పిల్లల విషయం గురించి కానీ దాని గురించి ఎక్కువ బాధపడతారేమో. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. రక్షణ ఓడలోనికి రావడం గొప్పది ప్రియులారా, పెళ్లి కాదు గొప్పది. సోతం కొడుకు పిల్లలు లేని వారు ఉండవచ్చు. కాబట్టి దానికంటే ప్రియులారా రక్షణ ఇంకా గొప్పది అనమాట. సువార్త ద్వారా రక్షణ గొప్పది. ఆస్తిపాస్తులు కాదు గొప్పది, పేరు ప్రఖ్యాతులు కాదు గొప్పది, డబ్బు కాదు గొప్పది. దానికంటే నాకు మీకు అవసరమైనది
తండ్రిని దేవుడు అనుగ్రహించిన మనం స్తుతించాలి. కాబట్టి మనకు ప్రాముఖ్యంగా అవసరం రక్షణ అన్నమాట. దేవునికి స్తోత్రం. రక్షణ, హల్లెలూయా, సాల్వేషన్. బైబిల్లో రాయబడింది రక్షణ గురించి. బైబిల్లో రాయబడింది గ్రేట్ సాల్వేషన్ అనమాట. కాబట్టి గొప్ప దేవుడు నాకు మీకు గొప్ప రక్షణ అనుగ్రహించామన్నమాట. అందుకొరకు మన ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉంది? క్రిస్తులో ఉన్నామన్నమాట. దేవుని చేతులు ఉన్నాం. రక్షణ పొందిన ప్రియులారా మన ఆత్మ దేవుని చేతులు ఉన్నాం. రక్షణ పొందలేని వారి వ్యక్తులకు ఆత్మ దేవుని చేతుల్లో లేదనమాట. ఎందుకంటే పాపక్షమాణం పొందలేదు కాబట్టి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనకు ఎంతో గొప్ప దాన్ని అనుగ్రహించారు. చాలాసారి మనం ఎట్లా అంటే ఇంత గొప్ప రక్షణ పొందిన తర్వాత కూడా ఇంత గొప్ప రక్షణ దేవుడు మనం అనుగ్రహించాము అయినప్పుడు కూడా దాని యొక్క విలువ గ్రహింపు లేదు కాబట్టి కావచ్చు, మనం చిన్న చిన్న విషయం గురించి బాధపడుతున్నాం అనమాట. డబ్బు కొంచెం తక్కువ చేతులు ఉన్నప్పుడు, లేదంటే లోకానుసరమైన కొన్ని ఆశీర్వాదాలు మనం అనుభవించలేని కొన్ని ఇల్లు పని సరిగా జరగలేదన్నప్పుడు, లేదంటే దానిలో మనం అది అనుభవించలేనప్పుడు మనం ఎంతగా బాధపడుతుంది. కానీ సత్యం ఏంటది? గొప్ప రక్షణ క్రిస్తువులో మనల్ని దేవుడు పెట్టేశామన్నమాట. రక్షణ ఓడలోనికి దేవుడు మనలో పెట్టేశాం. అది మనం చూసి ఆనందించాల్సిన వాదం. కానీ చిన్న చిన్న విషయాల గురించి మన ఆలోచన వేసుకొని, భూ సంబంధమైన విషయాల గురించి ఆలోచన వేసుకొని దేవుడు చేస్తున్న గొప్ప ఆనందం, దేవుడు చేస్తున్న గొప్ప విషయం మనం పక్క పెట్టుకొని చిన్న చిన్న విషయాల గురించి నేను బాధపడుతున్నారు. కాబట్టి బాధపడవద్దని దేవుడు కోరుతుంది. చిన్న చిన్న భూ సంబంధమైన విషయాల గురించి దేవుని కుమార్తె మనం బాధపడవద్దు. అందుకు దేవుని గురించి చింతించకండి అని చెప్పిన దేవుడు. కానీ గొప్ప విషయం దేవుడు చేశాడనమాట. గొప్ప విషయం అనేది గొప్పది రక్షణ అనమాట. క్రిస్తువును కలిగి ఉండడం, క్రిస్తు మనలో ఉండడం, క్రిస్తుతో మనం కలిసి బ్రతకడం, అదే గొప్ప విషయం. మిగిలినందు కూడా చిన్న విషయం అని సత్యం పరిలారా మనం అర్థం చేసుకోవాలి. మిగిలినందు కూడా చిన్నదనమాట, చాలా చాలా చిన్న విషయం అనమాట. భూ సంబంధమైన విషయాలు. హల్లెలూయా. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, భూ సంబంధమైన విషయం మీద మీరు మనసు పెట్టవద్దు. హల్లెలూయా. మనం యేసు క్రీస్తు మీదే మన మనసు పెట్టాలి, క్రీస్తు మీద మనం పెట్టాలి. దానికంటే గొప్పది ఏమీ లేదనమాట. దేవుని కంటే గొప్పది ఏది దొరకలేదు. నాకు మీకు ఏదైనా దొరుకుతా లేదు. దేవుని కంటే గొప్పది ఏది లేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, సృష్టికర్త అయిన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి సృష్టి కాదనమాట. భూమి అంతా కూడా మనం చూస్తే దేవుడు సృష్టించాం. దాని మీద ఎక్కువ మనం ఫోకస్ చేయదు. సృష్టికర్త దేవుని మరచిపోయి ఈ భూమి, ఆకాశం లేదంటే భూ సంబంధమైన ఆశీర్వాదం మీద ఎక్కువ మన మనసు దాని మీద ఎక్కువ ఆశపడి మనం ఉన్నామేమో. కాబట్టి సత్యం పరిణాలు మనం అర్థం చేసుకోవాలి. ఆకాశం భూమి సముద్రం సృష్టించిన దేవుడు ఉండే మనం బ్రతుకుతుంది. దేవుడు మనం చూస్తాడు అంతే. హల్లెలూయా. కాబట్టి ఆస్తిపాస్తులు ఉన్నా కాబట్టి మాత్రం బ్రతుకుతేనే కాదు, దేవుడు ఉండే చాలు బ్రతుకుతాయి అనమాట. అంతే. అందుకు యేసుక్రీస్తు పట్టంగా చెప్పారు, నన్ను తిన్నవారు నా ద్వారా బ్రతుకుతుంది. దేవుడు ఉన్నంతగా దేవునితో కలిసి బ్రతున్న వ్యక్తులు దేవుడు తప్పకుండా పోషిస్తాడు. కొదువ రాదు. దేవుడు ఒకవేళ కొదువ ఉన్నా కూడా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం జీవంగల దేవునితో నడుస్తాం. జీవంగల దేవునితో నడిచినట్లయితే మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. రాజ్యం నీది మొదటి వెతుకుడి, అప్పుడు అన్ని వచ్చేస్తుంది. కానీ మనం చాలా మంది మొదట వేరే చాలా విషయాలు వెతుకుతారేమో అవసరాలు తీర్చబడాలి అంటే. ఇప్పుడు మొదట నా రాజ్యం నీది వెతుకుడి, మీకు ఏదైతే మనకు అవసరం అంతా తీర్చబడతాయి. దేవుడు వాగ్దానం ఇచ్చామన్నమాట, మాట ఇచ్చామన్నమాట. ఇప్పుడు మాట ఇచ్చినది మనిషి కాదు, జీవగల దేవుడు అనమాట. అప్పుడు దేవుడు అది తప్పకుండా తెరుస్తాడు. కాబట్టి ఒక్కటి మనం చేయాలి, రాజు అనేది వెతగాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, దేవుని మహాకృపను బట్టి మోసే ఆ మాట విని లోబడి రక్షణ ఓడలోనికి ప్రవేశించామన్నమాట. అలాగే సువార్త విని రక్షణ పొందిన మనం కూడా దేవుని యొక్క మాటకు లోబడి, దేవుని యొక్క సువార్తకు లోబడి రక్షణ ఓడలోనికి మనం కూడా ప్రవేశిస్తున్నాం. కాబట్టి క్రిస్తువులో మనం ఉన్నాం కాబట్టి 100% సెట్టులు ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కానీ మనం కొన్నిసారి అబ్బో నేను సెట్టులు లేదని ఒక ఆలోచన వస్తాము. సెట్టులో మీరు ఉన్నామన్నమాట. ఎందుకంటే క్రిస్తువులో నీవు ఉన్నా కాబట్టి, క్రిస్తువులో మనం ఉన్నా కాబట్టి, క్రిస్తువులో ఉన్నవారందరం 100% సెట్టులు అన్నమాట. యేసుక్రీస్తు రక్తం చేత, యేసే నామం ద్వారా, పరిశుద్ధాత్మ వలన, దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవదూతల ద్వారా, జీవగల దేవుడు వలన కాపుదల్లో ప్రియులారా నేను మీరు ఉన్నామని సత్యం గ్రహించుకొని మనం ఏం చేసుకోవాలి? గట్టిగా మన చెప్పలు కొట్టి డాన్స్ చేసుకొని ప్రభువును ఆరాధించుకోవాలి. ఇంత గొప్ప రక్షణ అనుగ్రహించిన దేవును మనం శుద్ధించాలి. అందుకొరకు బైబిల్లో రాయబడింది, ప్రభువునందు ఆనందించుడి.